హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ మౌనిక ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఏం చెప్దామనుకుంటున్నానంటే, ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను కానీ ఎవరు పట్టించుకోలేదండి. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మనం టీవీలో చూస్తూనే ఉన్నాం, ఫోన్లో కానీ బయట కానీ ఎక్కడైనా మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం కదా. ఆడపిల్లలు బయటకు వెళ్తే ఎంత ప్రమాదకరంగా వినాల్సి వస్తుందో కదా. అప్పుడే పుట్టిన పిల్లలను కూడా స్వేచ్ఛగా బ్రతకనివ్వట్లేదు. నిన్నటికి మొన్న 7 నెలల పిల్ల. పాపం ఆ పిల్లకి ఏం తెలుసు అసలు నాకే తెలియదు. ఆ పిల్ల దగ్గర పాపం ఆడుకునే తల్లి దగ్గర పాలు తాగే పిల్ల పాపం 5 నెలల పిల్లని అట్లా చేశారు. ఎవరో కొంచెం బూతులు వస్తున్నాయి అసలు మాట్లాడాలంటే. అసలు వాళ్ళకి ఏదో ఎట్లాగైనా వాళ్ళకి ఉరిక్షో లేకపోతే ఏదైనా చేయాలండి. నరకంగా రోడ్డు మీద అందరూ చూసేలాగా వాళ్ళని గనక వాళ్ళని ఏదో ఒకటి చేస్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా భయపడాలి. అలాంటిది ఏదైనా చేస్తే ఇంకా ఆడపిల్ల కొంచెమైనా సుఖంగా ఉంటారని కోరుకుంటున్నానండి. నిజమే కదండి. పాపం చూస్తూనే ఉన్నాను నేను. పసిపిల్లాన్ని పాపం నాకు చాలా జాలేస్తుంది. అసలు ఎంత బాధ వేస్తుందండి. అప్పుడే పుట్టిన కన్న తల్లికి అసలు బయటకు పంపించాలంటే చాలా భయం వేస్తుందండి. వచ్చేదాకా స్కూల్కి వెళ్తారు పిల్లలు పాపం. వాళ్ళకేం తెలుసండి, చాక్లెట్ వస్తే చాక్లెట్ ఇస్తాను అంటే దగ్గరికి వెళ్ళిపోతారు. అసలు ఏమొచ్చిందండి వీళ్ళందరికీ. అసలు పెద్దమ్మ ఇది చిన్నపిల్లలు కూడా అట్లా బ్రతకనివ్వకుండా చేస్తున్నారు సమాజంలో. అలాంటి వాళ్ళకి గట్టిగా ఏదైనా చేయాలని కోరుకుంటున్నానండి. ప్లీజ్ ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. ఇలా నా మెసేజ్ ద్వారా కొంత ఒకళ్ళైనా వింటారనే నమ్మకంతో నేను ఇలా చేస్తున్నాను. ప్లీజ్ ఆడపిల్లలందరికీ హెల్ప్ చేయండి. ఆడపిల్లలకు మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు ధైర్యంగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉంటేనే సమాజం కూడా ధైర్యంగా పోరాడగలదు, అవునా కాదా? అందుకని చెప్పి మీరు ఎవరు ఏమన్నా మీరేం పట్టించుకోవద్దు. మీరేదో మీరు చూసుకోండి. మంచి వాళ్ళేదో చెడు వాళ్ళేదో మనసుతో మనకే తెలుసు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా మీరు వదిలేసేయండి. మీరు నచ్చింది మీరు చేయండి. మీరు హ్యాపీగా ఉండండి. సమాజం ప్రశాంతంగా ఉండండి. హ్యాపీగా చదువుకోండి, జాబ్ చేసుకోండి. మీ లైఫ్ మీరు హ్యాపీగా అలా బ్రతకండి అని కోరుకుంటున్నానండి. ఎలా అని కోరుకుంటున్నాను. నా మెసేజ్ ద్వారా చాలామంది ఒక్కరైనా వింటారని కోరుకుంటున్నానండి. ప్లీజ్ హెల్ప్ చేయండి. ఆడపిల్లలు అందరికీ హెల్ప్ చేయండి. చిన్నపిల్లలకి అండగా ఉండండి ప్లీజ్. ఇలా చేసే ప్రతి ఎదవలకు కూడా ఒక బుద్ధి రావాలండి. ఒక్కరికి బుద్ధి ఏదైనా చేస్తే ప్రతి ఒక్కరికి ఆ విషయం గుర్తుండిపోవాలి. ఆడపిల్లని తప్పు చేస్తే అసలు ఇంకా ఆ విషయం గుర్తుకు రావాలి, పాడిపోవాలి. ఆడపిల్లని చూస్తే అంతలా ఉండాలండి. ఏదైనా చేస్తారని నమ్మకంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు కాపాడటానికి ముందు ఉండండి, హెల్ప్ చేయండి. నేను ఎక్కడో ఉంటాను కదా, మీరు ఎక్కడో ఉంటారు కదా. అందుకని నా ద్వారా మీకు వెళ్తుంది, మీ ద్వారా ఇంకొకరికి వెళ్తుంది. అలా ఒకరికొకరు సమాజాన్ని హెల్ప్ చేసుకుంటే చాలా బాగుంటుందని కోరుకుంటూ నేను మీ మౌనిక ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడమంటే నన్ను క్షమించండి. కానీ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉంచండి. ప్లీజ్ బాయ్.